అసెంబ్లీ వాయిదా వేసినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడానికి గల కారణాలేంటి? అసెంబ్లీ సమావేశాలను మార్చి 16 నుంచి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే వాస్తవానికి దీన్ని ఫిబ్రవరి చివరిలో దీన్ని నిర్వహించాలని చెప్పేసి మొదట్లో భావించింది. దీనికి అనుగుణంగా కూడా మొదట్లో కొన్ని డేట్స్ కూడా అనుకోవడం జరిగింది. ఫిబ్రవరి 26 అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ చేసి 28న బడ్జెట్ సమావేశాలు పెట్టాలని చెప్పేసి మొదట్లో భావించారు. కానీ దానికి తగ్గట్టుగా కూడా కొన్ని ప్రిపరేషన్స్ జరగకపోవడం, మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక షెడ్యూల్ రావడంతో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఫిబ్రవరి 26 నుంచే నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. నామినేషన్లు వేసే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 5 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ఉంటున్నాయి. మరోవైపు శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కూడా కొన్ని ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ జరుగుతాయి. అయితే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క తన కుమారుడి పెళ్లి ఉన్న నేపథ్యంలో కొన్ని వ్యక్తిగత పనుల కారణంగా కొన్ని శాఖలకు సంబంధించిన డిస్కషన్స్ కంప్లీట్ కాలేదని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మార్చి 5న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడిది మ్యారేజ్ ఉంది. కాబట్టి అందులో భాగంగా దీనికి సంబంధించి కొన్ని ప్రిపరేషన్కి సంబంధించి కూడా పనులు కూడా కంప్లీట్ కాలేదని కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా డీసీసీల శిక్షణ తరగతులను కూడా తీసుకుంది. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన డీసీసీలకు అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు సంబంధించిన వారికి శిక్షణ తరగతులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. రేపటి నుంచి దాదాపు వారం 10 రోజుల పాటు వికారాబాద్లోని హరిత రిసార్ట్లో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయి. దీనికి సంబంధించి కూడా ఈ నెల చివరిలో ఫిబ్రవరి 28న మల్లికార్జున ఖర్గే, మార్చి 1న రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు వస్తున్నారు. ఈ శిక్షణ తరగతులకు స్వయంగా పార్టీ అగ్రనేతలు కూడా హాజరవుతారు. కాబట్టి ఈ శిక్షణ తరగతులను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ దిశానిర్దేశం అంటే పార్టీ లైన్ను, పార్టీ సిద్ధాంతాలను అధ్యక్షుల ద్వారా కింది స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే 2 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలకు సంబంధించిన శిక్షణ తరగతులను ఇక్కడనే వారం 10 రోజుల పాటు వికారాబాద్లోని హరిత రిసార్ట్లో జరగనున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు కొన్ని జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి వారంతా కూడా శిక్షణ తరగతిలో భాగంగా వారంతా కూడా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఒకవైపు శిక్షణ తరగతులు, మరోవైపు బడ్జెట్కి సంబంధించిన ప్రిపరేషన్లు కంప్లీట్ కాకపోవడం, మరోవైపు రాజ్యసభ షెడ్యూల్, ఇవన్నీ వరుసగా 3 అంశాలు, కీలకమైన అంశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను మార్చి 16 నుంచి నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా మార్చి 16 నుంచే సమావేశాలు అన్నట్టు కూడా అధికారులకు కూడా సమాచారం కూడా అందించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా అధికారులు అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హరీష, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.